నేను మీ డాక్టర్ గీతికా నూతకి, మీ ఫ్యామిలీ డాక్టర్. ఇవాళ డయాబెటీస్ అండ్ మెంటల్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ డయాబెటీస్లో మనకి మెంటల్ వెల్బీయింగ్ ఉండటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ డిస్ట్రెస్ అనమాట. సో ఈ డయాబెటిక్ కింద డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా యాంగ్జైటీ ఉంటుంది. అంటే షుగర్ లెవెల్స్ ఎట్లా మానిటర్ చేసుకోవాలి, అసలు ఎప్పుడెప్పుడు మానిటర్ చేసుకోవాలి, ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు ఏంటి ఇది అనేది వాళ్ళకు ఒక డిస్ట్రెస్లో ఉంటారు. ఈ డయాబెటిక్స్లో చాలా మందిలో డిప్రెషన్ అన్నది కామన్గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ అసలు వాళ్ళ డయాగ్నోసిస్ని డైజెస్ట్ చేసుకోవటం ఒక ఇబ్బంది ఉంటుంది. తర్వాత డైజెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ఆ కంటిన్యూస్గా ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పి ఆ థాటే వాళ్ళకి ఒక డిప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు ఈ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఇలా ఉన్నా కూడా వీటి వల్ల వాళ్ళకి మూడ్ డిస్టర్బెన్సెస్, లో మూడ్ ఉండటం, హెల్త్ ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అవటం, వాళ్ళు బయటకి ఎక్కువ వెళ్ళలేకపోవటం, లేదా అదొక పెద్ద ఫోబియా లాగా పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా 10 సార్లు ఆలోచించడం, ఇట్లా దీనివల్ల యాంగ్జైటీ రావటం, డిప్రెషన్ ఉండటం కూడా చూస్తాం. ఈ డిప్రెషన్ వల్ల కూడా వాళ్ళు వన్ మోర్ థింగ్ డినైల్లో ఉంటారు, మెడికేషన్ సరిగ్గా వేసుకోరు, రెగ్యులర్ చెకప్స్కి రారు. ఇది కూడా ఇంకొక కాంప్లికేషన్ అనమాట. సో చాలా మందికి యాంగ్జైటీ అన్నది కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడన్నా ఈ హైపర్గ్లైసీమియా కాంప్లికేషన్స్ కానివ్వండి, హైపోగ్లైసీమియా కానివ్వండి ఫేస్ చేసి ఉంటే వాళ్ళకి భయం అనమాట. ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకున్నాను, ఫుడ్ తినలేదు, నా షుగర్ డౌన్ అయిపోతుందో అని ఒక యాంగ్జైటీ. లేదా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, నా ఇన్సులిన్ పెన్ మర్చిపోయానో, తెచ్చుకోలేదో, ఏం వెళ్ళాలో, ఏం మందులు వేసుకోవాలో, ఒకవేళ నాకు ఏదన్నా సిక్ అయితే ఏమైపోతుందో, ఇలాంటి యాంగ్జైటీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్సెస్. మనకి షుగర్ లెవెల్ సరిగా లేకపోతే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడు మనకి ఓవరాల్గా మన ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటాయి, మనకు చిరాకుగా ఇరిటబుల్గా చూస్తూ ఉంటాం. సో ముందు అసలు ఈ సింటమ్స్ అన్నీ మనం ఎలా ట్యాకిల్ చేయాలి? ఫస్ట్ థింగ్, మీకు కనుక డయాబెటీస్ అని డయాగ్నోస్ అయితే కంగారు పడకండి. బికాస్ చాలా లేటెస్ట్ మెడికేషన్స్ వచ్చినాయి, న్యూ టెక్నిక్స్ వచ్చినాయి, సో మెనీ న్యూ అడ్వాన్సెస్ వచ్చినాయి విచ్ యూ కెన్ మేనేజ్ డయాబెటీస్ వెరీ ఈజీలీ. దాంతో మీకు కాంప్లికేషన్స్ రాకుండా చాలా లాంగ్ హెల్దీ ప్రొడక్టివ్ లైఫ్ ఉండేటట్టు చూసుకోవచ్చు. సో అది మనకి ప్రాబ్లమే కాదు. నెక్స్ట్ ఏంటంటే ఒక సపోర్ట్ గ్రూప్ని పెట్టుకోండి. ఇట్ కెన్ బి యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వర్కర్స్, లేదంటే మీ చుట్టుపక్కల ఎవరన్నా మీకు ఏదైనా డయాబెటిక్ గ్రూప్స్ ఏదైనా ఉన్నా మీ కాలనీలో అట్లాంటి గ్రూప్స్, సపోర్ట్ గ్రూప్స్ కానీ ఏదైనా హెల్ప్ తీసుకోండి. వాళ్ళ సపోర్ట్ ఉండటం మీకు చాలా బెనిఫిట్. తర్వాత మీకు ఏదైనా ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, మెడిటేషన్ కానివ్వండి, లేదా కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇట్లా ప్రాక్టీస్ ఉంటా ఉంటే మీ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీ డాక్టర్తో రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉండండి. ఫ్రీక్వెంట్గా మీ డాక్టర్ని కలిసినప్పుడు మీ షుగర్ లెవెల్స్ అవి చెక్ చేసుకొని ఏదైనా మెడిసిన్స్ టైట్రేట్ చేయాలి, డోసెస్ అడ్జస్ట్ చేయాలి అంటే చేస్తారు. మీకు ఎక్సర్సైజ్ ప్లాన్, డైట్ ప్లాన్ అడ్వైజ్ ఇస్తారు. మీరు ఏదన్నా కొంచెం మార్పులు అటు ఇటు అవుతున్నా కూడా మీ డాక్టర్ చూసి మీరు ఎలాగా ఒక రొటీన్ ఫాలో అయితే బాగుంటుంది, ఏం చేస్తే మీ షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది, ఏం చేస్తే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అనే ఐడియాస్, టిప్స్ వాళ్ళు ఇస్తారు. సో ఇలాగా మీరు మేనేజ్ చేసుకుంటా ఉండి మీరు మీ మెంటల్ హెల్త్ని కరెక్ట్గా చూసుకోగలిగితే మీ డయాబెటీస్ అన్నది ఒక ప్రాబ్లమే కాదండి. మీ ఆరోగ్యం జాగ్రత్త.